ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది ఈడీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నిందితులకు చెందిన పలు కంపెనీలపై దాడులు చేస్తున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ ద్వారా కోట్ల రూపాయల కిక్ బ్యాక్లను నిందితుల కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించింది ఈడీ. నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి లిక్కర్ స్కామ్ కిక్ బ్యాక్లను షేల్ కంపెనీలకు తరలించినట్లు గుర్తించింది. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఎస్ఆర్ నగర్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వెస్ట్ మారేడుపల్లిలో ఈడీ సోదాలు ముగిశాయి. బూరుగు రమేష్, ఆయన కొడుకు విక్రాంత్ నివాసాల్లో 7 గంటల పాటు సోదాలు చేసింది ఈడీ. కీలక పత్రాలు స్వాధీనం కూడా చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో షెల్ కంపెనీలకు నగదు మళ్లించినట్లు ఈడీ విచారణలో గుర్తించింది. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ఓవరాల్ గా పూర్తిగా ఈడీ రంగంలోకి దిగినట్లుగా అర్థమవుతోంది. ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తోంది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు ఏపీ పోలీసులు చేసిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలన్నీ తీసుకొని ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ అనేక చోట్ల ఈరోజు తెల్లవారుజాము నుంచే సోదాలు చేయడం జరిగింది. ఇటు ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు చేస్తున్నారు. అందులో భాగంగా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా 1000 కోట్లలో జరిగినట్టు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా బినామీ షెల్ కంపెనీలలోకి వెళ్ళినట్టు కూడా ఈడీ అనుమానిస్తుంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తుంది. దాదాపు 3,500 కోట్లు మనీ లాండరింగ్ కూడా జరిగింటుందనే అనుమానంతో పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈరోజు వెస్ట్ మారేడుపల్లితో పాటు హైదరాబాద్లో మరికొన్ని చోట్ల ఈడీ సోదాలు ఏకకాలంలో చేయడం జరిగింది. అక్కడ సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ దొరికినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ సిట్ అధికారులు కూడా గతంలో శంషాబాద్లో కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ను కూడా ఫామ్ హౌస్లో సీజ్ చేసి ఏపీకి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం నగదు రూపంలోనే ఏపీలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి కాబట్టి క్యాష్ రూపంలోనే లంచాలు తీసుకొని వచ్చిన డబ్బులన్నీ కూడా షెల్ కంపెనీలలో పెట్టుబడులుగా పెట్టినట్టు చూపించి మొత్తం మనీ లాండరింగ్ పాల్పడ్డట్టు కూడా ఈడీ అనుమానిస్తుంది. ఇక ఈడీ అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఈ సోదాల్లో దొరికిన ఆధారాలతోనే మరింత ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రాజకేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారం, ఆయన బినామీలు, ఆయన అనుచరులు ఇళ్లలో కూడా గతంలో సోదాలు చేయడం జరిగింది. ఏపీ పోలీసులు కూడా గతంలో హైదరాబాద్లో సోదాలు చేయడం జరిగింది. భారతీయ సిమెంట్ ఆఫీస్లో కూడా సోదాలు చేశారు. బంజారాహిల్స్లో అక్కడ కూడా కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈడీ సోదాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. అసలు ఈ లిక్కర్ కేసులో ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి, ఇప్పటికే ఏపీ పోలీసులు ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేసి స్కామ్ జరిగినట్టుగా తేల్చి కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈడీ ఈరోజు సోదాల్లో హైదరాబాదు, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజకేశ్ రెడ్డికి సంబంధించి ఎవరైతే బినామీలు ఉన్నారో వారికి సంబంధించిన కంపెనీలలోకి ఈ నగదంతా కూడా మళ్లించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలో లిక్కర్కి సంబంధించిన తయారీకి సంబంధించి మొత్తం సప్లై 23,000 కోట్ల ఆర్డర్లు జారీ చేస్తే అందులో కేవలం 90% 40 కంపెనీలకే కేటాయించారని చెప్పేసి కూడా ఈడీ గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్స్ కేసులో వెల్డింగ్ ఎంక్లేవ్లో ఉన్నటువంటి వ్యాపారవేత్త బురుగు రమేష్, అతని కుమారుడు విక్రాంత్ నివాసాల్లో కూడా 7 గంటల పాటు ఉదయం నుంచి సోదాలు చేయడం జరిగింది. సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పటి వరకు ఏపీ దర్యాప్తుకు సంబంధించి సిట్ అధికారులు చేసిన వివరాలు, వాటికి కేసుకు సంబంధించిన డీటెయిల్స్, నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్, వాటన్నిటిని కూడా ఈడీ సేకరించి ఇక ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఈరోజు జరిగిన సోదాల్లో ఇటు ఢిల్లీ కావచ్చు, తమిళనాడు, ఏపీ, హైదరాబాద్లోనే చాలా కీలకంగా మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్ అంతా హైదరాబాద్ కేంద్రంగానే రచన చేసి ఇక్కడి నుంచే అమలు చేసినట్టు కూడా గతంలోనే ఏపీ పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. కాబట్టి ఈ షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, విదేశాలకి డబ్బులను ఏమైనా తరలించారనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఇంకా ఎవరైనా నిందితులు, వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సోదాలు పూర్తయిన తర్వాత
ఈడీ ఈ సోదాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా ప్రెస్ నోట్ రూపంలో తెలియజేసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నిధులు పక్కదారి పట్టాయి. ఏదో స్కామ్ జరిగింది. లిక్కర్ని మొత్తం కూడా వాళ్ళ సొంత బిస్లరీకి వాళ్ళ సొంత కంపెనీలు తయారు చేసి అక్కడే ఈ స్కామ్గా మార్చారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు సమాచారం కూడా జరిగే అవకాశం కనబడుతుంది. మొత్తం 3,500 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని చెప్పేసి కూడా ఈడీ అనుమానిస్తుంది. అయితే ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తు చాలా కీలకంగా జరిగింది. సిట్టు దర్యాప్తు చేసిన వివరాలన్నీ కూడా ఈడీకి అందించింది. ఆ వివరాలతోనే ఈరోజు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది ఈడీ. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూసినాం కదా, మొత్తానికి 7 గంటల పాటు సోదాలు నిర్వహించింది కదా ఈడీ. కీలక పత్రాలు అయితే స్వాధీనం చేసినట్లుగా మనకి తెలుస్తోంది. దీంట్లో వేల కోట్ల నగదు కూడా మళ్లించినట్లుగా మనకి ఈడీ గుర్తించింది విచారణలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు మనకి. అశోక్, చూస్తున్న ఎన్ని వేల కోట్ల వరకు కూడా మొత్తం చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్ కేసులో షెల్ కంపెనీలకు నగదు మళ్లించినట్లుగా ఈడీ తెలుపుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏవేవి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎన్ని కోట్ల వరకు మళ్లించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిట్ మాత్రమే విచారణ జరుగుతుంది. ఇది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించింది సిట్ అనేది. కాబట్టి సో ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చింది. సిట్ అనేది ప్రభుత్వం కూర్చోమంటే కూర్చుంటుంది, నించోమంటే నుంచుంటుంది, వాళ్ళ చేతిలో పని కాబట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అసలు లిక్కర్లో స్కామే జరగలేదు అని రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కూడా కొంత కామెంట్ చేశారు. సో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు జరిగిందంత ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగటం, విచారణ ప్రారంభించడం అనేది ఒక కొత్త మలుపు. ఎందుకంటే ఈడీ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తేనో వాళ్ళు ఆదేశిస్తేనో చేసే పని ఉండదు. ఈడీని క్వశ్చన్ చేయడానికి కూడా ఎక్కడ ఆస్కారం ఉండదు. అంటే ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో అసలు స్కామే లేదని, సిట్ కావాలని వేశారని, వేధింపుల చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తున్నారని ఆరోపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈడీ విచారణలోకి దిగడంతో ఏం సమాధానం చెప్తుంది, ఏం ప్రశ్నిస్తుంది అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఈడీ రంగంలో దిగింది అంటే చాలామందికి కొన్ని కష్టాలు స్టార్ట్ అయినట్టే చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా ఈడీ దిగినంత వరకు ఇన్వెస్టిగేషన్ అంతా ఒకలాగా సాగింది. ఈడీ దిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మరోలా సాగుతూ ఉంటుంది. సో చాలా కీలకమైన వ్యక్తుల్ని అరెస్టులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు సిట్ చేసిన అరెస్టులన్నీ ఒక ఎత్తు అయితే, ఇకపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ చేయబోయే అరెస్టులు మరొక ఎత్తు. దాదాపు ఈ స్కామ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి వరకు ఉన్న లిక్కర్ పాలసీ మొత్తాన్ని కూడా మార్చివేసి ప్రభుత్వం ద్వారానే, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మేలా కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ పాలసీ తీసుకొచ్చినప్పుడే కొంతమంది విమర్శలు చేశారు, కొంతమంది షాక్కి కూడా గురయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు నడుస్తున్న లిక్కర్ పాలసీ అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వైన్స్ అన్నీ కూడా ఉండేవి. అలాంటి వైన్స్లో అన్ని రకాల బ్రాండ్స్ కూడా వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బెవరేజెస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లిక్కర్ అంతా కూడా డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చి వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. మధ్యవర్తిగా ఉన్నందుకు ఈ బెవరేజెస్ కార్పొరేషన్కి కమిషన్ రూపంలో చాలా పెద్ద ఎత్తున వచ్చేది. ఆ విధంగా ప్రభుత్వానికి ఇటు వైన్ షాపుల టెండర్ల ద్వారా కావచ్చు, ఈ లిక్కర్ అమ్మకాల ద్వారా కావచ్చు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అలా కాకుండా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైన్ షాపులకి లిక్కర్ సప్లై చేయడం కాకుండా ఏకంగా లిక్కర్ను విక్రయించే షాపులు కూడా ప్రభుత్వ అధీనంలో ఉండేలా జగన్మోహన్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. సో ఈ క్రమంలో 5 ఏళ్ల పాటు ఆ లిక్కర్ అమ్మకాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆన్లైన్ స్కానర్ లాంటివి అంటే యూపీఐ పేమెంట్స్ లాంటివి ఏమీ కూడా లేవు. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడా కూడా జరగకుండా కేవలం చేతి ద్వారా క్యాష్ ఇస్తేనే మద్యం బాటిల్ ఇచ్చే విధంగా ఈ లిక్కర్ పాలసీని తీసుకురావడం అనేది అనేక విమర్శలకు తావిచ్చింది. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపైన విచారణకు ఆదేశించింది. ఇందులో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, అక్రమాలు జరిగాయి. ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఈ మద్యం సప్లై చేసిన డిస్టిలరీస్ కంపెనీస్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందినవే. సో ఆయా డిస్టిలరీస్లో తయారైన లిక్కర్ని మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మారు. సో ఇదంతా పెద్ద కుంభకోణం జరిగింది అనేది. ఇంకొకటి బయట వైపు నుంచి వస్తున్న బ్రాండ్స్ అన్నింటి కూడా లిక్కర్ బ్రాండ్స్ అన్నింటిని కూడా పూర్తిగా నిలిపివేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుచరుల చేతుల్లో ఉన్న డిస్టిలరీలో తయారైన లోకల్ బ్రాండ్ లిక్కర్ని మాత్రమే ఈ వైన్ షాపుల్లో సేల్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడే చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇందులో 3,500 కోట్లకు పైగా వీళ్ళు దోచుకున్నారు అనేది సిట్ ఇప్పటివరకు తేల్చిన అంశం. ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. ఏదైతే
సిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో, ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు సాగించిందో, ఏదైతే సిట్ ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో, సో ఎంటైర్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకుని తన విచారణ ప్రారంభించింది. విచారణలో తొలడుగులో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈడీ ఎట్ ఏ టైం రైడ్స్ చేసింది. మొత్తం టోటల్గా ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్ అని ఇప్పటివరకు సిట్ తేల్చింది. ఈడీ రంగంలో దిగిన తర్వాత ఇది ఇంతవరకే పరిమితమా, ఇంకా ఎక్కువ జరిగిందని చెప్తుందా లేకపోతే తక్కువ జరిగిందని చెప్తుందా అనేది వెరీ ఇంట్రెస్టింగ్. తొలి విడతలో ఇవాళ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేయటమే కాకుండా దీని ప్రకారం ఇండియాలో మొత్తం 20 చోట్ల ఈ రైడ్స్ చేశారు. అందులో హైదరాబాద్ అంటే తెలంగాణ అండ్ కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ అన్ని చోట్ల కూడా రైడ్స్ జరిగాయి. ఇక మరికొన్ని చోట్ల కూడా రేపు ఎల్లుండి జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో పర్టికులర్గా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి లిక్కర్లో వచ్చిన దోచుకున్న డబ్బులన్నింటినీ కూడా అంటే కిక్ బ్యాక్స్ రూపంలో ఈ డిస్టిలరీస్ నుంచి వీళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులన్నింటినీ కూడా ఎక్కడెక్కడికి తరలించారు అనే కోణంలో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. వాటన్నిటి కూడా ఏ విధంగా వైట్ మనీ చేశారు అనేది ఇక్కడ కీలకంగా చేస్తున్న దర్యాప్తులో ముఖ్యమైన అంశం. ఇందులో ముఖ్యంగా RIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది హైదరాబాద్లో ఉంది, మెడికల్ కాలేజీ. సో దీనికి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ డబ్బుల్ని ఆయా కంపెనీలకు తరలించి క్విడ్ ప్రోకో రూపంలో వాళ్ళ నుంచి వేరే విధంగా మేలు పొందేలా ఈ డబ్బంతా కూడా ఇట్లా దాచిపెట్టారు అనేది ఆరోపణ. కాబట్టి బహుశా ఈ మెడికల్ కాలేజీలో ఈ డబ్బంతా కూడా తరలించి ఉంటారు అనేది. ఎందుకంటే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ మిథున్ రెడ్డి వీళ్ళు కీలక సూత్రధారులుగా వ్యవహరించారు. వీళ్ళ ద్వారానే డబ్బంతా కూడా ట్రాన్స్ఫర్ జరిగింది అనేది సిట్ చేసిన ఆరోపణ. ఇందులో భాగంగానే ఈ హైదరాబాద్లో ఉన్న RIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తర్వాత శ్రీ జ్యువెలర్స్ ఎక్విప్మెంట్స్, ఇక్కడ జ్యువెలరీ షాప్లో రైడ్స్ ఎందుకు జరిగాయి అంటే ఇక్కడ ఏదైతే దోచుకున్న డబ్బు మొత్తం కూడా వాళ్ళకి వేరు రూపాల్లో ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బంగారు బిస్కెట్ల రూపంలో అంటే బంగారు ఆభరణాలు బిస్కెట్ల రూపంలో తిరిగి తీసుకున్నట్టుగా ఇక్కడ కొంత ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే శ్రీ జ్యువెలర్స్, ఇది కూడా హైదరాబాద్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. NR ఉద్యోగ్ LLP అంటే ఇక్కడ లిక్కర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ప్యాకేజింగ్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన బ్రాండింగ్ ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, వీటి రూపంలో కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి దాన్ని మళ్ళీ వేరే మార్గంలో వీళ్ళు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అలాగే ద ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో ఉన్న సంస్థ, వెంకటేశ్వర ప్యాకేజింగ్ అండ్ సువర్ణదుర్గ బాటిల్స్, రావు సాహెబ్ బూర్గు మహదేవ్ జ్యువెలర్స్. ఈ జ్యువెలరీస్ అంటే 2 జ్యువెలరీస్లో జరుగుతుంది, శ్రీ జ్యువెలర్స్ ఎక్విప్మెంట్స్ అండ్ రావు బహదూర్ బూర్గు జ్యువెలర్స్ అండ్ మోహన్ లాల్ జ్యువెలర్స్, చెన్నైలో ఉన్న మోహన్ లాల్ జ్యువెలర్స్. ఈ 3 జ్యువెలరీస్లో కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. ఇక ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అంటే ఇది కూడా ప్యాకేజింగ్కి సంబంధించిన సంస్థ. మొత్తం దాదాపు 10కి పైగా సంస్థల్లో హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా రైడ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 3,500 కోట్ల రూపాయలని అంటే దోచుకున్న డబ్బుని ఏ విధంగా ఆయా అకౌంట్లోకి మళ్లించారు, అలా మళ్లించిన అకౌంట్ను మళ్ళీ తిరిగి వాళ్ళ చేతుల్లోకి ఎలా తీసుకున్నారు, బంగారం రూపంలో ఎలా తీసుకున్నారు, ఏ విధంగా తప్పుడు బిల్లులు పెట్టారు అనేది, ఎంటైర్ స్కామ్ ఎలా జరిగింది అనేది సిట్ ఇప్పటికే మొత్తం ఛార్జ్ షీట్లో ఫైల్ చేసింది. సో దాని ఆధారంగానే ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. మొత్తం 2019-24 మధ్య మొత్తం 16 మద్యం కంపెనీలు, మొత్తం టోటల్గా ఇందాక నేను చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు అనుచరులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళే డిస్టిలరీస్ అన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. మద్యం తయారు చేసే డిస్టిలరీస్ ఆల్రెడీ అంతకుముందు వరకు వేరే యజమాని చేతుల్లో ఉంటే వాళ్ళని బెదిరించి కూడా డిస్టిలరీని తమ చేతుల్లోకి తీసుకుని 5 ఏళ్ల పాటు వాళ్లే నడిపారు. అంటే వాళ్ళు తయారు చేసిన లిక్కర్ను మాత్రమే ప్రభుత్వ వైన్ షాపుల్లో అమ్మాలి, వాళ్ళు తయారు చేసిన లోకల్ బ్రాండ్స్ మాత్రమే అమ్మాలి, వేరే బ్రాండ్స్ వీటిని కూడా వైన్ షాపులకు తీసుకురావడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించారు. ఇట్లా తీసుకొచ్చిన దాంట్లో 16 కంపెనీలు చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆర్డర్లు పొందడానికి 1,677 కోట్ల రూపాయలు 3 లంచాల రూపంలో చెల్లించారు. ఈ 16 కంపెనీలు 1,677 కోట్ల రూపాయలు, మొత్తం 33,500 కోట్ల స్కామ్లో 16 కంపెనీలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి 1,677 కోట్ల రూపాయలు చెల్లించి 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందారు అనేది సిట్ ఇప్పటివరకు ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన అంశం. ఇక రెండోది, మొత్తం 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 23,000 కోట్ల విలువైన మద్యం టెండర్లని దాదాపు 40 సంస్థలు దక్కించుకున్నాయి. ఇందాక నేను చెప్పిన 16 సంస్థలు కాకుండా టోటల్గా 40 సంస్థలు 23,000 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ ఆర్డర్లని పొందాయి. అందుకు గాను దాదాపు 3,500 కోట్ల రూపాయలు
వాళ్ళ బెనామీ సంస్థలకి, షెల్ కంపెనీలకి, హవాలా ఆపరేటర్ల ద్వారా ఇట్లా రకరకాల మార్గాల ద్వారా ఈ డబ్బంతా కూడా చెల్లించారు అనేది ఇప్పటివరకు సిట్ చేల్చిన అంశం. సో ఇదే క్రమంలో ఇప్పుడు రంగంలో దిగిన ఈడీ ఎవరెవరైతే బినామీ కంపెనీలు ఉన్నాయో అనే ఆరోపణలు వచ్చాయో, ఏవేవైతే షెల్ కంపెనీలు ఉన్నాయో, ఏవైతే ఈ హవాలా ఆపరేటర్ల ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని సిట్ మెన్షన్ చేసిందో ఆయా కంపెనీలన్నిటిపైన కూడా, అంటే ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పి కావచ్చు, ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, వెంకటేశ్వర ప్యాకేజింగ్ కావచ్చు, సువర్ణదుర్గ బాటిల్స్ కావచ్చు, బూర్గు మహదేవ్ జ్యువెలర్స్ కావచ్చు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అండ్ మోహన్ లాల్ జ్యువెలర్స్, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం అయితే ఈడీ రైడ్స్ చేస్తుంది. ఈ రైడ్స్ ఎంతవరకు కంటిన్యూ అవుతాయి, ఈ రైడ్స్ కేవలం రైడ్స్తోనే ముగుస్తాయా, వీళ్ళని అరెస్టులు చేసే అవకాశం ఉంటుందా అనేది రేపట్లో కొంత ఇన్ఫో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే అశోక్, ఇప్పుడు లిక్కర్ స్కామ్కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి కూడా ఇటు సిట్ చూస్తూ ఉన్నాము. మెయిన్ పర్సన్స్ని మాత్రమే రిమాండ్ విధించడం కావచ్చు, ఇటు కోర్టులో ఛార్జ్ షీట్లు కూడా దాఖలు పరిచిన పరిస్థితులు మనం చూసాం. సో ఈడీ మాత్రం మధ్యవర్తులను, ఓన్లీ మీడియేటర్స్ని ఫోకస్ చేసి వాళ్ళ దగ్గర ఎంత దాచిపెట్టాము, ఎంత ఉంది అనే దాని గురించే ప్రస్తుతం సోదాలు చేస్తుంది. ఇప్పుడు ఈడీ చేస్తున్నటువంటి ఈ నెక్స్ట్ లెవెల్ స్టెప్ ద్వారా మరి మెయిన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని త్వరలో కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అనుకోవచ్చా? దాదాపుగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది. ఆల్మోస్ట్ స్కామ్ ఎలా జరిగింది, ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో వసూలు చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు, ఏ మార్గాల్లో ఈ డబ్బును మళ్లించారు, మళ్ళించిన డబ్బు అంటే వెనక్కి ఎట్లా తెచ్చుకున్నారు, ఎంటైర్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సో ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని అనుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైన నేతలు ఎవరు అంటే, మనం అక్కడ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ఆయన, అలాగే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఎవరు కూడా ఊహించలా. అండ్ నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కూడా ఎవరు కూడా ఊహించలా. సో ఇక వీళ్లతో పాటు ఇక చాలామంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. దాదాపు 12 మందికి పైగా ఈ లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఇంకా వీళ్ళ వెనక బిగ్ బాస్ ఉన్నారు అనేది, ఈ బిగ్ బాస్ ఎవరు ఏంటనేది తేలలేదు. కానీ సిట్ రూపొందించిన ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేసింది, ఈ డబ్బంతా కూడా బ్యాక్ ఎండ్లో ఉండి వ్యవహారం మొత్తాన్ని నడిపించిన బిగ్ బాస్కి చేరింది అని. బిగ్ బాస్ అనగానే మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు బిగ్ బాస్ బహుశా మిథున్ రెడ్డి అయి ఉంటారు అనుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అప్పటి వరకు అసలు ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అనూహ్యంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరకటం, హైదరాబాద్ నుంచి ఆ రోజు 8 కోట్ల రూపాయల లారీలో తరలిస్తుండగా పట్టుబడిన డబ్బు ఆయనదేనని తెలియటం, ఇట్లా రీసెంట్గా కొన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చెవిరెడ్డికి సంబంధించి ఉండటంతో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో వీళ్ళే బిగ్ బాస్ ఏమో అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇంకా బిగ్ బాస్ వేరే వ్యక్తి ఉన్నారు, త్వరలో మరికొన్ని అరెస్టులు ఉంటాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. ఈడీ రంగంలో దిగింది అంటే ఇదే మిథున్ రెడ్డి, ఇదే చెవిరెడ్డిని, ఇదే ధనుంజయ రెడ్డిని, ఇదే కృష్ణమోహన్ రెడ్డిని, వీళ్ళని మళ్ళీ ఈడీ కొత్తగా అరెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వీళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా, లేకపోతే బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపచ్చు, లేదా ఆల్రెడీ జైల్లో ఉన్న వ్యక్తుల్ని మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. ఈడీ అరెస్ట్ చేయటం వేరు, లేకపోతే సిట్ అరెస్ట్ చేయటం వేరు. సో ఈడీ నమోదు చేసే కేసులు వేరు, సిట్ నమోదు చేసే కేసులు వేరు. సో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి ఉన్నారు, లేదా వైజాగ్ జైల్లో ఉన్నారు. సో అదే వ్యక్తిని అదే జైల్లో మళ్ళీ ఈడీ అరెస్ట్ చేయొచ్చు. అవసరమైతే వాళ్ళని కస్టడీకి తీసుకుని విచారించవచ్చు. ఇంకా పెద్ద తలకాయాలని భావిస్తున్న బిగ్ బాస్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు. సో చాలా పెద్ద ఎత్తున సంచలనాలు. అంటే ఈడీ రంగంలో దిగక ముందు కేసు విచారణ ఒకలా ఉంటుంది, రంగంలో దిగిన తర్వాత ఇంకోలా ఉంటుంది. ఇంకా పెద్ద తలకాయలు ఎవరెవరిని అరెస్ట్ చేయబోతుంది అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంత ఏపీ పాలిటిక్స్లో ఇది కొంత అలజడి కూడా స్టార్ట్ అయింది. ఈడీ వస్తుందని, ఈడీ కేసు నమోదు చేస్తుందని, ఈడీ దర్యాప్తు చేస్తుందని, ఈడీ ఈ విధంగా రైట్స్ కూడా మొదలు పెట్టేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఊహించని ఘటన. సో లిక్కర్ కేసులో ఉన్న నిందితులకు ఇది అతిపెద్ద షాక్ కలిగించే అంశంగానే చూడాల్సి ఉంటుంది. అయితే పెద్ద తలకాయలు అని చెప్తూ ఉన్నాము, ఇప్పుడు బిగ్ బాస్ అని చెప్తున్నారు. రెండో ఛార్జ్ షీట్లో మెయిన్గా జగన్కి పేరు వినిపించింది, ఎక్కువగా పేరు ప్రస్తావించడం జరిగింది సిట్ అని చెప్పి అప్పట్లో మనం చూసాము ఛార్జ్ షీట్కి సంబంధించి. ఇప్పుడు ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి స్పందించలేదు, దీనికి సంబంధించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకునే అవకాశాలు అయితే రాలేదు ఇప్పటివరకు. మరి నెక్స్ట్ ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగిన తర్వాత వైసీపీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డికి డబ్బులు అందాయని నేరుగానే ఆయన పేరుని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది సిట్. అయితే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి అధీనంలో ఆయన ఏర్పాటు చేసిన బృందం కాబట్టి దానికి వ్యాలిడిటీ ఉండదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఎందుకు అంటే ఇది మీ చేతుల్లో మనిషి, మీకు నచ్చిన ఆఫీసర్లను అందులో పెట్టి మమ్మల్ని ఇరుకును పెట్టే క్రమంలో మమ్మల్ని అరెస్టులు చేయాలని రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా సిట్ ఒక దాన్ని వేసి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తుంది అనేది
వైసీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సో ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది సిట్ అనేది. ఇప్పుడు రంగంలో దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. సో ఈ నేపథ్యంలో ఈడీని కోచింగ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆస్కారం లేదు. లేదా బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి బీజేపీ చెప్పినట్టు ఈడీ ఆడుతోందని ఇలాంటి పొలిటికల్ అలిగేషన్స్ కొన్ని ఏమైనా చేసే ధైర్యం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేసినట్టు సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన అలిగేషన్స్ చేసే సాహసం బహుశా చేయకపోవచ్చు. సో ఒకవేళ సిట్ చేసిన అరెస్టులన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతీకార అరెస్టుల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు ప్రకటించింది, చెప్తూ వచ్చింది. కానీ రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసే అరెస్టుల్ని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత లేకపోతే చంద్రబాబు నాయుడు చేయించిన అరెస్టులను ఇంకోటను అనటానికి వీల్లేదు, ఆస్కారం కూడా లేదు. ఇది పూర్తిగా స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాబట్టి సో దీన్ని కోచింగ్ చేయడానికి వీల్లేదు. వీళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఆల్రెడీ లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తారన్న ప్రచారం విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఆల్రెడీ అరెస్ట్ అవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్డ్గానే ఉన్నాడు. అవసరమైతే 6 నెలల పాటు జైల్లో ఉండటానికి కూడా ఆయన ఇప్పటికే సిద్ధపడి ఉన్నారు, మెంటల్గా కూడా ప్రిపేర్ అయి ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు జరుగుతున్న ఒక చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిట్ కాకుండా ఇంతకాలం సిట్టే జగన్ అరెస్ట్ చేస్తుందని కొంత భావించారు. కానీ సిట్ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జోలికి కూడా వెళ్ళలేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, జగన్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే సాహసం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎక్కడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రంగంలో దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఇందులో పెద్ద తలకాయగా భావించే బిగ్ బాస్గా భావించే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే దాన్ని ఈ రకమైన అలిగేషన్ చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికైతే లేదు. చూడొచ్చు అంటే రేపు ఎల్లుండిలో కొన్ని కీలకమైన పరిణామాలు అయితే ఈ కేసులో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తానికి ఈ సిట్టుది మీరు అన్నట్లుగా సిట్టుది వేరుంటుంది, ఈడీది వేరుంటుంది. అంటే ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే మూలాలు కూడా వెతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లిక్కర్కి సంబంధించినటువంటి లింక్స్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే కోర్టులో హాజరుపరచడం కానీ అనదర్ స్టెప్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో మొత్తానికి చూసుకుంటే ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో అనే సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం దీనికి? ఖచ్చితంగా ఇందులో మనకి ఇప్పటివరకు సిట్ కొన్నిట్లో మాత్రమే సోదాలు నిర్వహించింది, కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేసింది. కానీ ఇందులో సిట్ ఇంతవరకు ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఈ కేసులో ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు వింటూ ఉన్నాం. అట్లాగే శ్రీ జ్యువెలర్స్ పేరు కూడా ఇంతకుముందు పెద్దగా రాలేదు. ఇక ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, సువర్ణదుర్గ బాటిల్స్ కావచ్చు, వెంకటేశ్వర ప్యాకేజింగ్స్, ఇవన్నీ కూడా సిట్ ఛార్జ్ షీట్లో ఇవన్నీ పేర్లన్నీ కూడా ఉన్నాయి. ఆయా సంస్థల్లో వాళ్ళు దర్యాప్తు చేశారు, దానికి సంబంధించిన ప్రతినిధులను వాళ్ళు అరెస్టు కూడా చేశారు, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నైలో ఉన్న ద ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కొత్తగా తెర మీదకి వచ్చిన పేరు. ఇది సిట్ విచారణలో సిట్ ఛార్జ్ షీట్లో బహుశా ఈ పేరు ఉన్నట్టు ఎక్కడ కూడా లేదు. 2 మోహన్ లాల్ జ్యువెలర్స్ కూడా ఇంతకుముందు వరకు తెర మీదకి లేదు. అంటే సిట్ విచారణలో సిట్ ఇంతవరకు ప్రశ్నించిన వాళ్ళల్లో మోహన్ లాల్ జ్యువెలర్స్ అనేది లేదు. అది కూడా కొత్తగా ఇప్పుడు ఏదైతే ఈడీ రైడ్స్ చేసిన తర్వాత ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు, ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పి కావచ్చు, ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, మోహన్ లాల్ జ్యువెలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్తగా తెర మీదకి ఈ పేర్లన్నీ కూడా వచ్చాయి. సో ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఏ ఆధారాలతో ఈడీ ఈ రకంగా సోదాలు చేస్తోంది, సిట్ ఇచ్చిన ఇన్ఫర్మేషనేనా? సిట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే సిట్ ఆల్రెడీ దర్యాప్తు చేసి ఉండాలి, సిట్ ఆల్రెడీ సోదాలు నిర్వహించి ఉండాలి. కానీ ఇక్కడెక్కడ కూడా సిట్ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు లేవు. సో కొత్తగా ఈడీ రంగంలో దిగిన వెంటనే ఈ సంస్థల మీద అంటే ఏ లింక్ను బేస్ చేసుకుని వీళ్ళు ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు అనేది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.